దిగినట్టే. ఒక పాట పాడుతున్నావా, దేవుని ప్రసన్నత నీ మీదకి దిగినట్టే, దేవుని యొక్క అగ్ని నీ మీదకి దిగినట్టే. ఇదిగో ప్రార్థించలేనప్పుడు నువ్వు గట్టిగా పాటలు పాడు చాలు. ప్రార్థించడానికి నీ సహకారం అంటే కుదరట్లేదు, ఏదో అడ్డుబండగా ఉంది, ఆ సమయంలో నీ గళమెత్తి గట్టిగా పాడండి, సరిపోతుంది. అవే స్థుతులు. స్థుతులు చెల్లించినప్పుడు ఆయన యొక్క ప్రసన్నత ఎక్కడికి వస్తుందంటే నీ మీదకి వస్తుంది. కాబట్టి ఆయన ఎక్కడ ఉండే దేవుడు అండి? స్థుతుల మీద ఆసీనుడైన దేవుడు అండి ఆయన. కాబట్టి యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారంట. కాబట్టి నువ్వెప్పుడైతే స్తోత్రాలు చెల్లిస్తావో లేకపోతే పాట పాడుతావో ఆ సమయంలో దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క